రాధాశ్యామ్ల మధ్య రాజుకున్న మంటని చల్లారనివ్వకుండా మధ్య మధ్యలో ఆజ్యం పోస్తూనే ఉండాలి. అంతా బాగానే ఉంది, కానీ నాకొక విషయం అర్థం కావట్లేదమ్మా. నీ ఆలోచన ప్రకారం రాధ వాళ్ళన్నయ్య కోసం ఇల్లు వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యుంటే ఆ క్షణమే వెళ్లిపోయి ఉండాలి, కానీ 10 రోజుల టైం పీరియడ్ ఎందుకు పెట్టినట్టు? ఖుషీకి తన మీద ద్వేషం కలిగేలా చేయటానికి రాధ ఇక్కడ 10 రోజులు ఉంటానందని నువ్వే చెప్పావు కదే. అది రాధకి మామయ్య అప్పగించిన బాధ్యత కాబట్టి రాధ 10 రోజులు ఇంట్లో ఉండటానికి మామయ్య ఒప్పుకున్నాడు. కానీ ఆ బలరాం ఎందుకు రాధకి 10 రోజుల టైం ఇచ్చాడు? అవును నందిని, మనం రాధ గురించి చెప్పినప్పుడు అతను రియాక్ట్ అయిన పద్ధతికి రాధని కలిసిన వెంటనే జుట్టు పట్టుకొని లాక్కుని వెళ్ళాలి. కాని ఎందుకు ఊరుకున్నాడు? అతన్ని కన్విన్స్ చేయటానికి రాధ ఏం చెప్పుంటుంది? మనం రాధని తన బాధ్యత కూడా పూర్తి చేయనివ్వకూడదమ్మా. అప్పుడు మామయ్యకి రాధ మీద ఇంకా ద్వేషం పెరుగుతుంది. రాధ బాధ్యతని పూర్తి చేయకూడదు అంటే తనకి 10 రోజుల టైం కూడా దక్కకుండా చేయాలి. ఏం చేస్తున్నావమ్మా? ఆ బలరాంకి ఫోన్ చేసి అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడి రాధని వెంటనే ఇంట్లోంచి తీసుకుని వెళ్లేలా చేస్తాను. సూపర్ అమ్మా. హలో, ఎవరండి? సునందని మాట్లాడుతున్నాను. హలో, ఏం మాట్లాడవేంటి? లైన్లోనే ఉన్నావా? చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? నిన్ను నిలదీయడానికి. నేను నిన్ను కలిసినప్పుడు పరువు మర్యాదలకి ప్రాణం ఇస్తానని పెద్ద బిల్డప్ ఇచ్చి మాట్లాడావు. మరి నీ చెల్లి చేసే పని గురించి నేను చెప్పాక కూడా నువ్వొచ్చి తననెందుకు తీసుకెళ్లలేదు? అంటే నువ్వు కూడా మీ చెల్లిలాగే మా ముందు మంచోళ్ళ నటించావా? నీది నీ చెల్లిలాంటి బుద్ధేనా? మేడం, కాస్త మర్యాదగా మాట్లాడండి. నేను మర్యాద తెలిసిందాన్ని కాబట్టే నీ ఇంటి ముందుకొచ్చి గొడవ చేయకుండా విషయం నీకు నెమ్మదిగా చెప్పాను. ఆ మర్యాద నీకు లేదు కాబట్టే నువ్వింకా మీ చెల్లిని మా ఇంట్లోనే వదిలేశావు. కొంపదీసి నువ్వు మీ చెల్లెలతో చేతులు కలిపి మా ఆస్తి మీద కన్నేశారా? మెల్లగా మీ ఫ్యామిలీ అంతా వచ్చి మా ఇంట్లోనే పాతుకుపోవాలని పథకం ఏదైనా వేశారా? అవునులే, ఒకే చెట్టుకి కాసిన కాయలు ఒకేలా ఉంటాయి, కానీ వేరువేరుగా ఎలా ఉంటాయి? ఆపండి. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా మంచి మర్యాదల గురించి మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, నేను చెయ్యాల్సింది చేస్తాను. ఇన్ని రోజులు భరించారు కదా, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇలా నాకు ఫోన్ చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. హలో హలో బలరాం, విషయం తెలిస్తే ఇతను మనకి యూజ్ అవుతాడు అనుకుంటే ఇలా రివర్స్ అవుతున్నాడేంటి? రాధలాగే వాళ్ళన్న కూడా పొగరపోతులా ఉన్నాడమ్మా. ఇంకో గంటలో ఖుషి స్కూల్ అయిపోతుంది. పొద్దున్న బ్రెడ్ జామ్ మాత్రమే తినేసి వెళ్ళింది. పాపం అది సరిపోయిందో లేదో, చాలా ఆకలితో ఉండుంటుంది పాపం. తను వచ్చేలోపు
వంట రెడీ చేసి పెడతాను. ఏం చేస్తున్నావు? వంటింట్లో ఏం చేస్తారు? వంట చేస్తారు, అది కూడా తెలీదా? వంట చేయడానికి నేనేమన్నా వంట మనిషినా అని పెద్ద బిల్డప్ ఇచ్చి మాట్లాడావు కదా, మరిప్పుడేం చేస్తున్నావు? నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నీకే అనవసరంగా టైం వేస్ట్. ఇప్పుడు నువ్వు వంట చేసినా ఎవ్వరూ తినరు. మా అందరికీ నేను ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను. కావాలనుకుంటే నువ్వు ఒక్కదానివి వండుకొని తిను. అన్నయ్య, హలో. ఏం చేస్తున్నావు రాధా? ఏం లేదన్నయ్య. నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఉన్న చోటుకి నేను రాలేను, కాబట్టి నువ్వే నా దగ్గరికి రావాలి. ఇప్పటికిప్పుడు ఊరికి రావాలి అంటే ఎలా కుదురుతుందన్నయ్య? నేను సిటీలోనే ఉన్నాను రాధా. పెద్దమ్మ దగ్గరే ఉంటున్నాను. పెద్దమ్మ దగ్గర? అవును, తనే కదా దీనంతటికీ కారణం. అందుకే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు సాయం చేసినందుకు అన్నయ్య పెద్దమ్మని కూడా అపార్థం చేసుకుంటున్నట్టున్నాడు. పాపం పెద్దమ్మ ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో ఏంటో. అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి రాధా. అరగంటలోనా? ఏ వీలు పడదా? ఆ, ఆ, చిన్న పనుందన్నయ్య, అది చూసుకున్నాక వస్తాను. ఈ అన్నయ్య కంటే ముఖ్యమా ఆ పని?